మొదటి కొరింథీయులు 13. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఏంటి? నాకు తెలిసిన ప్రాఫెసీని, నాకు తెలిసిన మర్మాలని నేను అసూయతో వాడా, గర్వంతో వాడా, పేరు కోసం వాడా. అందుకనే పౌలుకి హెచ్చింపు పడకుండా ఏమిచ్చాడు? తగ్గించుకున్నాడు. ఏమైంది? ముళ్ళు తీసేసాడు. తర్వాత తను ఊనుకో కొట్టుకుంటున్నాడు అనమాట. దేవుడికి ఆ ఛాన్స్ ఇవ్వలే. సో ఇప్పుడు ఈ వరాలను ప్రేమతో వాడడం మొదలు పెట్టాడు. ఇప్పుడు పెద్దవాడని ఈ పిల్లవాని చేష్టలో మీరందరూ ఎదిగి మీ పిల్లవాని చేష్టలు మానే ఎదురుగాక. ఈగో ప్రాబ్లం. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మీరందరికీ చాలా కన్ఫ్యూజన్. ఏంటో ఈ జీవితం, ఈ బతుకు, ఇదంతా ఏంటి అన్ని ఏం అర్థం కావట్లేదు అంటారా? ఈ మీరు ఉన్న కొంచెం విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోకి మారినప్పుడు అంటే ఒక్క సెకండ్లో నీకు అన్నీ అర్థమైపోతాయంట, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నీకు కంప్లీట్గా తెలియనంత మాత్రాన్ని అవతల వాళ్ళకి ఇచ్చి నీకు ఇవ్వనంత మాత్రాన్ని ఫీల్ అవ్వక, రేపొద్దున్న అందరూ నువ్వు ఒకటే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, జీసస్ ప్లస్ నథింగ్ ఇస్ జీసస్, జీసస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో జీసస్. నీకు పెళ్ళి, ఈ భార్య పిల్లలు అందరూ బాగుంది, చక్కగా ఉన్నావా? జీసస్తో ఉన్నావా? ఎస్, ఈక్వల్ టు జీసస్. ఒకవేళ నువ్వు జీసస్తో ఉన్న 2 సార్లు డివోర్స్లు అయిపోయి, రోగాలు వచ్చి, అద్దొచ్చిద్దో చనిపోయినా, దట్ ఈజ్ ఈక్వల్ టు జీసస్. అంటే ఏది ముఖ్యం? నీదా ఆయన విశ్వాసమా? కంపారిజన్ విల్ డిమినిష్ ద ఫెయిత్ ఇన్ యూ. నువ్వు కంపేర్ చేసుకోవడం వల్ల నీలో ఉండే ఆ దేవుని నీతి, దేవుని కృప తగ్గిపోతుంది. కొంచెం బాధ అయ్యొచ్చు, కానీ దేవుని చిత్తం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు చక్కగా అన్నీ ఉండి బాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్. బట్ హీ హాస్ కవర్డ్. ప్రతిదానికి పరిష్కారం ఉంటుందని చెప్పాను. ద ల్యాంబ్స్ లైన్ బిఫోర్ ద జగత్ పునాది వేయక మునిపే. అంటే ఈ భూమి మీద మరి ఆదామవ్వ తప్పులు చేస్తే ఆపొచ్చు కదా, తినడం ఆపొచ్చు కదా, ఎందుకు ఆపలేదు? ఆపేస్తే పని అయిపోతుంది కదా. అంటే దేవుడు ముందుగానే పరిష్కారము చేసేసాడు. కొంచెం తక్కువగా చేశాడు కాబట్టి ఆ బుద్ధి బయటపడ్డది ఏదైనా తోటలో. ఆ తర్వాత ఆయన స్వరూపంలో మార్చిన తర్వాత నీ బుద్ధి వేరుగా ఉంటుంది. 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వి ఆల్ నీడ్ టు గ్రో. ఒకసారి కొంతమంది ఆ స్వస్థత వరాన్ని తప్పుగా వాడతారు, ఆ ప్రవచన వరాన్ని, ఆ భాషల వరాన్ని ఒక్కొక్కసారి తప్పుగా వాడచ్చు. ఇక భాషలు మాట్లాడద్దు, ఇక ప్రవచనాలు లేవు, ఇక స్వస్థతలు లేవు అని అనడానికి లేదు. లెట్స్ స్టడీ అసలు ఎందుకు ఇచ్చాడు దేవుడి వరాలు. ఎఫ్ఎస్సి 4:8-16. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చూడండి, యేసు ప్రభువారు సిలువ మరణించి చెరలోకి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని అంత కష్టపడి అప్పుడు ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడంట. కాబట్టి గిఫ్ట్స్ను చులకనగా చేయకూడదు. ఆత్మవరములను ఆశతో అపేక్షించుడి. గిఫ్ట్స్ విల్ మేక్ ద చర్చ్ గ్రో. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ముందు స్టార్టింగ్ ఏమేస్తాం? ఇంటికి పునాది. అందుకని ఇక్కడ స్టార్టింగ్ ఎవరినెవరిని అంటున్నాడు? అపోస్తలు. అంటే నా నుంచి ఎవరు విన్నారో, ఇప్పుడు మీరందరూ విశ్వాసులుగా ఉండొచ్చు, రేపొద్దున మీరు పెద్దోళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్దోళ్ళు అయ్యి మీరు ప్రవక్తలు అపోస్తులుగా కూడా మారచ్చు. యు గ్రో ఫ్రమ్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. సో ఈ వరాలన్నీ ఎందుకు ఇచ్చాడు? మొదట పునాది, ఆ తర్వాత దాని మీద కట్టడానికి అనమాట. సువార్త సేవకులు, కాపర్లు, ఉపదేశకులు. సో దట్ యు కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు. చూడండి, అంటే ఏంటి? కుయుక్తితో చెప్పొచ్చు వాక్యాన్ని, తప్పు మార్గంలో కూడా చెప్పొచ్చు, ఉపాయములు మాయోపాయములతో కూడా చెప్పొచ్చు. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, అంటే ఉపదేశంలో ఏం చేయొచ్చు అంట? కల్పించేయచ్చు. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఎన్ని విషయాలు ఎదగాలంట? అన్ని విషయాలు. అవి లేవు, ఇవి లేవు, వీళ్ళు అడగకూడదు. అది సంఘ ఎదుగుదలని ఆపేస్తుంది. షుడ్ నెవర్ సే దట్. మొదటి దశలోనికి 5:19 నుంచి చదువుదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పకుడి. టాకింగ్ ఇన్ టాంగ్స్,
డోంట్ స్టాప్ ఇట్. ప్రొఫెసయింగ్, డోంట్ స్టాప్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని నెరవేరకపోవచ్చు. అక్కడ ఏమి లేక ప్రాబ్లం వచ్చింది? ప్రేమ లేక, ఎదుగుదల లేక. ఆత్మకును ఆర్పకుడే ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు. అంటే ఆశ ఉండాలంటే అందరికీ. ఎవ్రీ ఫాదర్ అండ్ మదర్ షుడ్ బి ఎ ప్రాఫెట్ టు దర్ చిల్డ్రన్. అబ్రహాం ప్రవచించాడా లేదా పిల్లల మీద? ఇస్సాకు ప్రవచించాడా లేదా పిల్లల మీద? చేతులేసి. యాకోబు 12 మీద ప్రవచించాడా లేదా? కాబట్టి తల్లి తండ్రి అయి పిల్లలు పెద్ద అయ్యే స్టేజ్కి ప్రతి తల్లిదండ్రులు ప్రవక్త అయిపోవాల్సిందే. అమ్మా నేను పెద్దోడిని అయిపోయాను, జాయింట్లు పని చేయట్లేదు, నీరసం వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది. కరెక్టే, యాకోబుకి ఇలాగే పెరిగిపోయింది, ఇస్సాకు అలాగే పెరిగిపోయింది, కళ్ళు కనపట్టలేదు. కానీ నోటితో చేత్తో రిలీజ్ చేసిన మాట నెరవేరి తీరింది యాకోబు జీవితం. యాకోబు చనిపోవు స్టేజ్లో ఉన్నాడు, కానీ 12 మందిని పిలిచి మనస్సే ఎఫ్రాయిముతో సహా 14 మీద ఏం చెప్పాడు అది జరిగి తీరింది. వాళ్ళందరినీ పునాదులుగా చేశాడా లేదా? సో యువర్ ఎనర్జీ మే డ్రైన్, యువర్ మనీ మే డ్రైన్, బట్ యువర్ ప్రాఫిటిక్ స్పిరిట్ విల్ రిమైన్. నిర్లక్ష్యం చేయదు, ఆత్మను ఆర్పొద్దు. ఎవ్రీ పేరెంట్ షుడ్ గో. ఎంతమంది మీ పిల్లల మీద దేవుడు నాకు చెప్పగా నేను వాళ్ళ మీ చేతులు వేసి డిక్లేర్ చేయాలని ఎంతమందికి ఉంది? ఆశగల ప్రాణంలో దేవుడు తృప్తిపరచును గాక. ఒకడు లోకమంతా సంపాదించి పోగొట్టుకుంటే ఏమి లాభం? మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చినకపోయినా దేవుడిచ్చిన మాట ఇచ్చారనుకోండి, అది నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్ టు పాస్. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును. ఫైనల్ డెస్టినేషన్ అందరూ చెప్పండి, ఇది నా గురి అనండి. ఆయన రాకడయందు మనం ఎలా ఉండాలంట? నిందారహితంగా, ఆత్మ జీవము శరీరము నిందారహితముగా ఆయన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఇది ఫైనల్ డెస్టినీ. ఇది మటుకు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మిమ్మను పిలిచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. ఒకవేళ నీ ఇబ్బందులో ఉన్నావా, నేను రక్షణ కోల్పోతున్నావా, ఇంకా నీ వేసైన పట్టుకుని ఈరోజు ఈ వాక్యం వింటున్నావా, నీ జీవితాన్ని ఆయన ఘనముగా ముగిస్తాడు. He'll finish it in a good way. ఏంటి పునాది ఏంటి చూద్దాం. 1 యోహాను 4 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, ఒక వ్యక్తి జీవితంలో ఒకవేళ పడిపోయినా కానీ అతని వ్యక్తిగత జీవితంలో అతను అబద్ధ ప్రవక్త అనేస్తారు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఎవరు ఒప్పుకుంటారో వాళ్ళు ఎవరంట? దేవుని సంబంధులు, అబద్ధ ప్రవక్తలు కారు. పాత నిబంధనలో కూడా చెప్తాడు, ఒకవేళ ఎవరైనా ప్రవచనం చెప్పి నెరవేరకపోతే అది నా నుంచి వచ్చింది కాదు, అతను ఏదో పొరపడ్డాడు అని చెప్తాడు. అవునా కదా? అతను క్రీస్తుని నమ్ముతున్నాడు, కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. అతను క్రీస్తు శరీరంలో రాలేదన్న వాళ్ళు మాత్రమే ఎవరంట? అబద్ధ ప్రవక్తలు. చదువుదాం. ఏ ఆత్మ యేసును ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. మరి వాళ్ళెవరు? పొరపాట్లు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు. వాళ్ళెవరు? ప్రేమతో ఉపయోగించిన వాళ్ళు, పిల్లవాళ్ళు. ఇంకా ఎదగాల్సిన అవకాశము ఉందా? పౌలు కొరింథీయులు చూసి ఏమంటాడు? మీరు ఇంకా పసిపిల్లలై ఉన్నారు, మీతో మాట్లాడలేకపోతే అందుకే వాళ్ళకి ఏమంటాడు? మీరు వివాహం చేసుకోవడం మంచిది అంటాడు. ఎదిగిన వాళ్ళకి ఏమంటాడు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంట. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఏంటి? మీరు పొరపాట్లు ఉన్నాయి, మీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ మీరు ఎవరు? చిన్నపిల్లలే, మీరు దేవుని సంబంధులే. ఎంతమందికి అర్థమైంది పునాది ఏంటని? దేవుడి నుంచి వినడం, దేవుడి నుంచి తెలుసుకోవడం. ఓకే, దాని గురించి అంత ఈజీగా కాదు, కొంతకాలం ప్రయాసపడాల. వెతుకువానికి దొరుకును, కొంతకాలం వెతకాల. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు ఏదో ఒక రకంగా. హీ వాంట్ టు టాక్, హీ వాంట్ టు బ్లెస్ యూ. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డెవలప్. ఏమి పునాదులు అని చెప్పాను? దేవునితో సహవాసము పునాది. అపోస్తులుడు సహవాసము, ప్రవక్త సహవాసం, ఇది పునాది. మీరందరూ వాక్యములో ఉండి ఆ సహవాసములోకి ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. నేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ అపోస్తులత్వము ప్రవక్తత్వము ఎందుకు, పేతురుని ఎందుకు ఎన్నుకున్నామంటే నీ నుంచి వినే సామర్థ్యం అది నాకు కావాలి నాయన. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏ పని చేసుకుంటున్నా నీ నుంచి నేను వినే హృదయాన్ని నాకు దయచేయండి. ఈ పునాది మీద నువ్వు సంఘాన్ని కట్టావు, ఈ పునాది మీద నా కుటుంబాన్ని కడతాను నాయన. నీ వరాలతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ మీ విత్ యువర్ గిఫ్ట్స్, బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.